చూసినారు కదా ఇక ఇలా చాలా ముచ్చట్లు పట్టుకొచ్చిన జల్దిన చూసేయాలి చలో ఇక ధూమ్ధాం ముచ్చట్లు షురు ఇప్పుడు ఏందంటే మనం అట్లట్లా మోడీ సార్ వారిని జర పలకరించినట్టు చెయ్యాలి నిన్న మొన్నటిదాకా కాళ్ళకు బలపాలు కట్టుకొని ఎలక్షన్ల ప్రచారంలో గిర్ర గిర్ర తిరిగే కదా మరి ప్రచారాలు ఓడిసే మరి సార్ ఏం చేస్తుండు ఏంది కథ ఒకసారి నజరేద్దాం రాజనాయం బట్టి ఆహా అగజోడు రోల్లా శ్రీమాన్ మోడీ సారు వారి దివ్యమోహన రూపము కండ్లు మూసుకొని ధ్యానం చేస్తాడు కదా సార్ ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెట్టుకున్నట్టున్నది అందరు సైలెన్స్ అయితే ప్రచారాలు ఒడిచినాయి కదా ఇక మోడీ సారు బేస్తారని సంధి ధ్యానంలో ఉన్నాడుల్లా పొద్మికంగా పావుదాకు వేడి సంధి ఇట్లా కూర్చున్నాడు అది కూడా తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారికి పోయి ధ్యానం చేస్తుండోల్లా ఇట్లా సారు 45 గంటలు చేస్తాడట ఈ 45 గంటలల్లా మోడీ సార్ ఎవరితోనూ కూడా మాట ముచ్చట అనేదే పెట్టాడు ఇక కడుపుకు కూడా ఏం తినడోల్లా ఈ 2 రోజులు ఖాళీ కొబ్బరి నీళ్ళను అంగుర పండ్ల రసం దాక్కుంటుంటాడట కాదోల్లా నాకు తెలియక అడుగుతా ఓ దిక్కు మోడీ సార్ గింత సీరియస్ గా సిన్సియర్ గా ఒక్కడే ధ్యానం చేసుకుంటా అంటే ఈ నడిమిట్లా ఈ కెమెరామెన్ కు ఏం పనోల్లా ఆయన ఎందుకు వీడియోలు ఫోటోలు తీయాలి ఎవరు చెప్పిరు అసలు అన్నట్టు మోడీ సారు ధ్యానంలో కూర్చునే ముందు కన్యాకుమారిలో ఒక రౌండ్ వేసిండు గుళ్ళకు పోయిండు పడవల అట్లట్లా పోయి వివేకానంద స్వామి విగ్రహాన్ని దర్శనం చేసుకున్నాడు ఇక సార్ ఎంబడి ఎవరన్నా ఉన్నారో లేరో నాకైతే ఎవరలే గాని ఈ వీడియోగ్రాఫర్ అయితే సార్ ఎటు పోతాటు పోయిండుల్లా ఇక చోటాకే నాయుడు జేమ్స్ కెమారూన్ రేంజ్ లా మోడీ సార్ ను వీడియో తీసుకుంటా ఆ కెమెరామెన్ ను ఏమన్నా క్రియేటివిటీ చూపించిండా అగో ఇప్పుడు మీకు ఒక అరివీర భయంకరమైన ఫైటింగ్ను చూపించాలోల్లా నిజంగా భయంకరం అంటే భయంకరమే ఈ ఫైటింగ్లో ఎవరెవరు ఉంటారో ఎరికేనా ఒక చిరుతపులి ఒక కోడిపెట్ట ఈ రెండిటికే ఫైటింగ్ అయింది అరే అవంటే పులికి కోడికి నడమనే తగ్గఫర్ నడిచింది మరి ఎవరు గెలిచిర్రు ఎవరు ఓడిర్రు అసలు ఎవరు మోసపోయిర్రు ఎవరు మాయమయ్యారు చూడాలి మీరు చూసేరు చెప్పునా నిజంగా చిరుతపులంటే ఎవ్వరికన్నా భయమే అది గాన పడితే చాలు పారిపోతుంటారు అదే కోడిపెట్ట కనబడితే దాన్నే ఎంబడిస్తారు దాన్ని ఎప్పుడెప్పుడు పోతం చేద్దామా అని చూస్తారు కదా ఇప్పుడు గదే చిరుతపులికి ఈ కోడిపెట్టకు నడుమ కీసులాట నడిచింది అగో చూడు రీడా చీకటి పడ్డది కదా గుడ్డుగుడ్డుగున్నదా ఇది సీసీటీవీలో వీడియో అన్నట్టు ఇక్కడ గోడ మీద కోడిపెట్టున్నది అగో చూడు ఎట్లా మిట్ట మిట్ట చూస్తుందో అప్పుడే ఏమైందంటే వామ్మో ఓరి నాయనో పుష్ప సినిమాల కదా చూయించినట్టే చిరుతపులు ఉన్నది కదా అగో టపుక్కుమని కోడి మీదకి దుంకింది ఆ కోడేమో ఇటు జంపింగ్ చేసింది అయినా చిరుతపులు ఆగితే కదా దాన్ని దొరకబట్టింది నోట్లో పెట్టుకొని ఇక నెమ్మదిగా పోతుంది ఇవాళ దాని కడుపులా నాటుకోడి చికెన్ పడ్డదన్నట్టు కానీ చూసి రానుల్లా ఈ నడుమ ఇండ్లకు పులులు సింహాలు కూడా పిల్లులు కోళ్ళు వచ్చినట్టే వస్తున్నాయి జంపింగ్లు ఎత్తున్నాయి పోతున్నాయి వరెవ్వా చూస్తూనే మన తెలంగాణ మనకచ్చి 10 ఏళ్లైపోయింది ఏర్పడకుండానే కాలం గడిచిపోతుంది కదా
కానీ మిమ్మల్ని ఒకటే మాట అడుగుతా చెప్పాలి. తెలంగాణ అనగానే మనకు ఎవరు యాదికొస్తారులా? ఏ పార్టీ కండ్లల్ల మెదులుతుంది? మీరే చెప్పురి. తెలంగాణ అంటే కేసీఆర్ సార్, తెలంగాణ పార్టీ అంటే మన కారు పార్టీ. ఇంట్లో ఇంకో ముచ్చట లేనే లేదు. అవునా కాదా? అన్నట్టు 10 ఏళ్ల తెలంగాణ కేసీఆర్ సార్ పాలనల దేశానికి కొత్త తోవ చూయించి ఏ తీర్ల దూసుకుపోయిందో చూసినాం కదా. ఇప్పుడు గులాబీ పార్టీ తరఫున 11వ ఏడులో అడుగు పెడుతున్న తెలంగాణకు పుట్టినరోజు సంబరాలు ధూమ్ధామ్గా చేసే ఏర్పాట్లు నడుస్తున్నాయి. పారి మనం చూసొద్దాం. జూన్ 2 మన తెలంగాణ జనం మర్చిపోని రోజు, కలకాలం యాద పెట్టుకునే రోజు. మన తెలంగాణకు స్వాతంత్రం వచ్చిన రోజు. తెలంగాణ తెచ్చుకొని 10 ఏళ్లు గడిచిపోయింది. 11వ సంవత్సరంలా మన రాష్ట్రం అడుగు పెడుతుంది. ఇక సంబరాలకు మన తెలంగాణ తయారైంది. గులాబీ పార్టీ ఆధ్వర్యంలో ఊరు వాడ జాతర లెక్క జరుగుతాయి. 1వ తారీఖు శనివారం నాడు గన్ పార్క్ స్తూపం నుంచి ట్యాంకు బండ్ కాడ మన కేసీఆర్ సార్ కట్టించిన అమరజ్యోతి దాకా ఓంబత్తులు పట్టుకొని ర్యాలీ చేస్తారు. రాష్ట్రం కోసం ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళిస్తారు. ఇక జూన్ 2వ తారీఖున మన హైదరాబాద్ తెలంగాణ భవన్ లా తెలంగాణ పుట్టినరోజు సంబరాలు నడుస్తాయల్లా పార్టీ ఆఫీసులనే పార్టీ జెండా ఉన్ను జాతీయ జెండా ఆవిష్కరిస్తారు. అదే రోజు పార్టీ కార్యకర్తలు దావఖాన్లల్లా అనాథాశ్రమాలల్లా పండ్లు స్వీట్లు వంచుతారు. ఇక 3వ తారీఖు నాడేమో అన్ని జిల్లాలలో ఉన్న బీఆర్ఎస్ ఆఫీసులల్లా 10 ఏళ్ల తెలంగాణ పుట్టినరోజు ముగింపు సంబరాలు చేస్తారు. ఈ తెలంగాణ సంబరాలల్లా చిన్న ఊరు నుంచి పెద్ద పట్టణం దాకా ప్రతి ఒక్కరు పాలు పంచుకోవాలని కేసీఆర్ సార్ పిలిపించిండు. ఇప్పటికే అంతటి గీర్పాట్లు కూడా అయినాయి. 3 రోజులు తెలంగాణ అంతటా ఇక గులాబీ ధూమ్ధామే నడుస్తుంది. ఏ మాట కామాటేనోళ్ళ. ఇప్పుడంటే 10వ తరగతి పరీక్షలు అందరు అలకగానే పాస్ అవుతురు కదా. ఉత్తపచ్చి కూడా కాదు, 100కు 90 మార్కులు, 99 మార్కులు, 100కు 100 ఇట్లా కూడా తెచ్చుకుంటారు. కానీ వెనకట గిట్ల లేకుండేనోళ్ళ. 2nd క్లాస్లో పాస్ అయితేనే గొప్ప కనిపించేది. ఇక 1st క్లాస్లో పాస్ అయిన వాళ్ళను ప్రపంచాన్ని గెలిచిన వాళ్ళ లెక్క చూసేటోళ్ళు. ఆ రోజులే అలాగుండేది. అందుకే ఎట్లనే చేసి పాస్ కావాలని పరీక్ష ప్యాడులకు దేవుళ్ళ బొమ్మలు అతకబెట్టుకొని హూది బస్తులు ముట్టించుకొని మరి పరీక్షలు రాసేదట. సరే, ఇప్పుడు ఆ వెనకటి రామాయణం అంతా పక్కకు పెడతా. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక ఊరికి పోదాం. ఊరి జనమంతా పిల్లగాడు చేసిన పోరాటానికి దండయాత్రకు జేజేలు చెప్పుకుంటా సంబరాలు చేసుకుంటారు. ఇంతకు ఆ పోరాడు చేసిన పోరాటం ఏంది అరుసుకుందాం రారే. పరీక్ష పేపర్ను షీల్చి చెండాడిన వీరుడు, 10వ తరగతిని 10 మట్ల రాసిన శూరుడు, పట్టువదలని విక్రమార్కుడు, గజనీ మొహమ్మద్ కు వారసుడు, బహుపరాగ్ స్వాగతం సుస్వాగతం. ఎస్కోరి ధూమ్ధామ్ డాన్సులు, కొట్టరి జోర్దార్ డప్పులు. సినిమా సమజైందా అనొల్లా? ఈ పిల్లగాడు ఒలింపిక్స్ లా ఫస్ట్ ప్రైజ్ కొట్టిండనో లేకుంటే కాల్వలో కొట్టుకపోతున్న పోరగాళ్లను కాపాడిండనో కాదు ఈ సంబరాలు. 10వ తరగతి పరీక్షలల్లా 10 సార్లు రాసి పేరైనాక కూడా పట్టు వదలని విక్రమార్కుని లెక్క 11వసారి రాసి ప్యాస్ అయినందుకు యోగిట్ల ఊరంతా సంబరాలు చేసుకుంటుంది. పటాకులు కాల్స్తుర్రు, దండలేసి దండం పెడుతుర్రు, భుజాల మీద కూసబెట్టుకుని ఊరగిస్తుర్రు. ఈ పోరడు మహారాష్ట్రలో ఉన్న పర్లి అనే ఊర్లే ఉంటాడుల్లా. కృష్ణనట, పేరు కృష్ణ. 2018లో ఫస్ట్ సారి 10వ తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయిండు. ఇక అప్పటి సంధి సప్లిమెంటరీ అనుకుంటే ఫీజు కడతనే ఉన్నాడు. పరీక్ష రాసుకుంటూనే పోతుండు. ఇట్లా 10 సార్లు రాసినా వెళ్ళలే. అయినా సిగ్గు వల్లే ఇజ్జతుకు పోలే. 11వసారి మాత్రం ప్యాస్ అయిండు. గన్ని మట్ల రాసి లాస్ట్ కు ప్యాస్ అయినందుకు ఊరంతా ఊరేగింపుగా తీసుకుపోయి ఇట్లా సన్మానం చేసిందోల్లా ఈ పోరన్ని. కాదోల్లా, ఈడ 10వ తరగతిలో 100కు 99% మార్కులు వచ్చినా దేకే దిక్కులేదు. ఇంకా కొందరు పోరగాళ్ళైతే అయ్యో ఇంకొక మార్కు తక్కువైందని రందులు కూడా పెట్టుకుంటారు. అసోంటిది 11వసారి పరీక్ష రాసి ప్యాస్ అయినందుకు గీతిర్ల సన్మానం చేస్తున్నంటే ఈ ఊరోళ్ళు గొప్పోళ్ళు, తెలివిమంతులు. అందుకే ఇంతటి అపర మేధావికి దండయాత్రల మీద దండయాత్రలు చేసి గెలిచిన ఈ చదువుల తల్లి పెద్ద కొడుకు ప్రధాన అయ్యే లక్షణాలు చాలా ఎక్కువ ఉన్నాయని జల్దిల్నే బీజేపీలో షెయి పార్టీలో షెరీక్ అయ్యి ప్రధాని కుర్చీలో కూర్చొని ఊరుకు పేరు దేవాలని దీవనార్థులు కూడా ఇస్తున్నట్టు ఇక్కడ వాళ్ళు. కనిపించే
ఆ మూడు సింహాలు నీతికి న్యాయానికి ధర్మానికి ప్రతీకలైతే కనిపించని ఆ నాలుగో సింహమేరా పోలీస్ అగ్ని ఇక గిట్లనే అంటాడు కదా సాయి కుమారు. సినిమాలో చెప్తే నిజమే కావచ్చు అనుకునేది, కానీ కాదోళ్ళ కొందరు పోలీసులు గిట్ల కూడా ఉంటారు. జర వాళ్ళని చూసి తరించురు మరి మీరు. ఇప్పుడు మనం ఆంధ్రకు పోదాం. ఇగో ఇది కాకినాడ దగ్గరున్న తిమ్మపూర్ పోలీస్ టౌన్. లోపలికి పోదామా రారి మరి. చూసిర్రా కథ, ఈ ఎస్ఐ సారు పోలీస్ టౌన్ ని బ్రాంతి షాప్ లెక్క మార్చి పడేసిండులా. మంచిగా పవ్వలు తెచ్చుకున్నాడు, ఇక మందు కొడుతుండు, అది కూడా యూనిఫామ్ మీదనే. చాలా గొప్ప పోలీస్ పాటు కాదల్లా. తాగితే తాగాను గాని ఆయన ఇష్టం, కానీ పోలీస్ టౌన్ లా అల్లా పోలీస్ డ్రెస్ మీద ఇంకా ఏందోలే కథ. సరే, ఆంధ్ర పోలీస్ కథ అట్లున్నదా? ఇప్పుడు మన హైదరాబాద్ కుషేగూడ పోలీస్ వాళ్ళ కళపోషణ కూడా చూడాలి. ఇక్కడ ఎస్ఐ షఫీ సారును సిఐ వీరస్వామి సారు 3 లక్షల లంచం తీసుకుంటుంటే రెడ్ హ్యాండెడ్ గా దొరికిర్రు. ఏసీబీ ఆఫీసర్లు వీళ్ళని అరెస్ట్ చేసిర్రు. అంటే అరెస్ట్ చేయవలసిన పోలీసులే ఇప్పుడు లంచం తీసుకొని అరెస్ట్ అయ్యారు అన్నట్టు. గివుల్లా గియాల్టి ధూమ్దా ముచ్చట్లు మంచిగా ఉన్నాయి కదా, మంచిగా చెప్పినా కదా. ఇక మళ్ళీ వచ్చినప్పుడు ఇంకిన్ని మంచి మంచి ముచ్చట్లు పట్టుకొస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండండి టీ న్యూస్. టాటా, బాయ్ బాయ్.